మూసీని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఎన్నాళ్లు బతుకుతారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పేదోళ్లు మురికిలో మీరు ఫామ్ హౌసుల్లో ఉంటారా అని ప్రశ్నించారు. అక్రమ ఫామ్ హౌసుల్ని కూల్చిపడేస్తామన్నారు. ఇక సన్నవడ్లకు 500 బోనస్ ఇవ్వాలని ఆఫీసర్స్ ను ఆదేశించారు. అటు వన్ స్టేట్ వన్ కార్డ్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీని అడ్డం పెట్టుకుని ఇంకెన్ని రోజులు రాజకీయాలు చేస్తారని బీఆర్ఎస్ బీజేపీపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పేదళ్లు మూసి మురికిలో ఉండాలే, మీరేమో ఫామ్ హౌస్లో ఉంటారా అని మండిపడ్డారు. అక్రమంగా కట్టుకున్న ఫామ్ హౌసుల్ని కూల్చోడేనని స్పష్టం చేశారు. హరీష్, కేటీఆర్ నల్గొండ జిల్లాలో తిరిగి మూసి పరిస్థితిని చూడాలన్నారు. మీకు ఓట్లు వెయ్యలేదనే నల్గొండ ప్రజలు చావాలా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 నెలలు కూడా కాలే మేము అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకతిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు? మీరు మాత్రం ఫామ్ హౌజుల్లో ఉండాలి. మీ ఫామ్ హౌజులను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు దొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టొద్దు అంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు? ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు అయినా వదల మీ భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండి చేస్తా. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ను ప్రపంచ క్రీడా వేదికగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ లోగో మస్కట్ లాంచింగ్ ఈవెంట్లో రేవంత్ పాల్గొన్నారు. సిరాజ్, నిఖత్ జరీన్ కు పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. గత సర్కార్ క్రీడలను నిర్లక్ష్యం చేసిందని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. తమ పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల ఈరోజు సిరాజ్ అయినా, నిఖత్ జరీన్ అయినా, ఒకనాడు పివి సింధు అయినా, మహమ్మద్ అజారుద్దీన్ అయినా హైదరాబాద్ నగరానికే కాదు ఈ దేశానికే పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టిన క్రీడాకారులు. ఇవాళ ఈ నగరం ఇతర అంశాలకు కాదు క్రీడలకు వేదిక కావాలన్న ఆలోచనతోటి సన్నవడ్లకు 500 బోనస్ ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులని ఆదేశించారు. సెక్రటేరియట్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం. సన్నవడ్ల కొనుగోలుకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు మొత్తం 7000 ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. తాలు, తరుగు, తేమ పేరుతో రైతుల్ని మోసం చేసే వారిని సహించవద్దని క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు సీఎం. వన్ స్టేట్ వన్ కార్డ్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. 119 నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టబోతున్నామని చెప్పారు. ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందిస్తామన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో డిజిటల్ కార్డుల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.